హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. షార్ట్ వీడియోలో ట్రేజర్ చూసారు కదా, ఇప్పుడు ఫుల్ ప్రాసెస్ డీటెయిల్స్గా చూద్దాం. ఈ టమాటో పికిల్ కలర్ చూడగానే మౌత్ వాటరింగ్ అవుతుంది కదా. టేస్ట్లో సోర్, స్పైస్, ఆయిల్ అన్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయ్యేలా ఉంటాయి. మీ ఇంట్లో ఈజీగా దొరికే ఇంగ్రీడియంట్స్తో చాలా నీట్గా ప్రిపేర్ చేయొచ్చు. ఫస్ట్ నేను ఫ్రెష్గా స్మూత్ ఉండే టమాటాస్ని తీసుకున్నా. టమాటాస్ అని మరీ హార్డ్గా ఉండకూడదు. వాటిని వాటర్లో వేసి బాయిల్ చేయాలి. టమాటాస్ని ములిగినట్టు చూసుకోవాలి. ములగకపోతే సరిగ్గా బాయిల్ అవ్వవు. టమాటా స్కిన్ అనేది ఎప్పుడైతే ఎలా ఊడుతుందో మనం అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వాటిని కూల్ చేసి స్కిన్ అనేది పీల్ చేసి టమాటాస్ని పీసెస్గా కట్ చేసుకోవాలి. టమాటా మధ్యలో ఉన్న హార్డ్ పార్ట్ని కట్ చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్లో కట్ చేసిన టమాటాస్ యాడ్ చేసి దాంట్లో ఒక 50 గ్రామ్స్ చింతపండుని యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. టమాటోస్ నుండి వాటర్ రిలీజ్ అయ్యి ఆ వాటర్ని స్లోగా అబ్జర్వ్ చేసుకున్నట్టు కుక్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో వాటర్ మొత్తం ఎవాపరేట్ అవ్వాలి. ఇది పికిల్ లైఫ్ కోసం చాలా ఇంపార్టెంట్. ఇంకా కుక్ అయ్యాక మిక్చర్ని మిక్సీ జార్లో వేసి దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలి అండ్ యాడ్ చేసి స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్ కొంచెం థిక్గా లేకపోయినా పర్లేదు. లాస్ట్లో మనం ఆయిల్లో బాగా కుక్ చేస్తాం కాబట్టి టెక్స్చర్ అనేది అప్పుడు సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు ప్యాన్లో పీనట్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ క్వాలిటీ కొంచెం ఎక్కువగానే ఉండాలి ఎందుకంటే పికిల్కి ఆయిల్ చాలా ఇంపార్టెంట్. 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు అలానే జీలకర్ర యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. 3 ఎండుమిర్చి, కరివేపాకు అలానే గార్లిక్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఫ్రై అయ్యింది. ఇప్పుడు మిక్స్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసి బాగా ఆయిల్ అనేది బాగా అబ్జర్వ్ అయ్యేలా కలుపుకుంటూ ఉండాలి. మనం మసాలాని పేషెన్స్తో రోస్ట్ చేయాలి. ఆయిల్ సైడ్కి రిలీజ్ అయ్యి కలర్ డీప్ రెడ్గా చేంజ్ అయ్యే వరకు కుక్ చేయాలి. చూసారా, మనం బాగా కలుపుకున్న తర్వాత టమాటా పేస్ట్ అనేది బాగా మిక్స్ అయ్యింది. అలా మనం కలుపుతూ ఉంటే స్లోగా ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. చూసారా, ఇప్పుడు ఆయిల్ అనేది ఎలా రిలీజ్ అయ్యిందో చూడండి. ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా కొంచెం థిక్ అయింది. చూసారా, ముందుగా అనుకుంటా. ఈ స్టేజ్లో టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ ఆర్ స్పైస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఆయిల్ బాగా ఫ్లోట్ అవ్వగానే టమాటా పికిల్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా కుక్ అయ్యాక క్లీన్ అండ్ డ్రై గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకోవాలి. ఇంకా పికిల్ సెల్ఫ్ లైఫ్ ఏంటంటే మామూలు రూమ్ టెంపరేచర్లో అయితే ఒక 3 మంత్స్ వరకు ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెడితే 6 మంత్స్ వరకు ఉండొచ్చు. ఇంకా ప్రతిసారి స్పూన్ని డ్రైగా ఉండేలా చూసుకోండి. వాటర్ టచ్ అయితే పికిల్ స్పాయిల్ అవుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇది రైస్తో సూపర్ కాంబినేషన్. కర్డ్ రైస్తో అయినా నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుంది. ఇంకా దోశ, ఇడ్లీ, చపాతీతో కూడా చాలా బాగా సెట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ మెథడ్ ఫాలో అయితే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా పికిల్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇంకా ఇక్కడ ఫుల్ ప్రాసెస్, మెజర్మెంట్స్ అన్ని ఇంపార్టెంట్ టిప్స్ అన్ని ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మీ డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి హోమ్ మేడ్ అండ్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.